తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి యేసయ్యా, నమ్మదగిన దేవా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం నాయనా. మా జీవితాలను ప్రేమించి ఆశీర్వదించి ఈ మే మాసంలో మరి యొక్క పరిశుద్ధ దినం కొరకై మాకు సిద్ధపాటును దయచేస్తున్నందుకని స్తోత్రం చెల్లించున్నాం. అనేక సార్లు నీ వాగ్దానముల చేత, నీ హెచ్చరికల చేత మమ్మల్ని ధైర్యపరిచి అభయమునిచ్చి మా అందరి జీవితాల్లో గొప్ప అద్భుతాలు చేసిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ యొక్క ప్రార్థన, నీ యొక్క సన్నిధిలో చేసే ప్రార్థన ప్రభువా, మా బ్రతుకులకు ఎంతో ఆశీర్వాదం కనుక నీ స్తోత్రములు. ఈ వాక్యము కొరకై ప్రార్థన చేసే సేవకులను బట్టి, ఈ వాక్యము కొరకై ఎదురు చూస్తున్నటువంటి దైవజనులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ దాసుడినై నన్ను నీ శిలువ చాటున మరుగుపరిచి, నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీ మహిమరాజ్యం కొరకు మమ్మల్ని ఆయుత్తపరచమని అనేకులను ప్రభువా నీ పరిశుద్ధ సన్నిధిలో నీ మహిమ వైపు తిప్పుటకు మాకు సహాయం చేయమని, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత సంభవింపబో సంగతులు గ్రహించుకొనుటకు నీ పరలోక జ్ఞానము మాకు దయచేయమని యేసు క్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభం తెలియజేస్తున్నాను. దేవుడు మనకు మరి ఒక పరిశుద్ధ దినాన్ని అనుగ్రహించాడు. ఈ మే మాసంలో మరి 2వ ఆదివారంలోకి వచ్చేస్తున్నాం. దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించి ఎన్నో కృపల చేత మనం నడిపిస్తున్నాడు. ఈ ఆదివారం మన యొక్క అంశము మరి పునరుద్ధరణైన క్రీస్తు నిత్య సాన్నిధ్య అభయము. నిత్య సాన్నిధ్య అభయము అని చెప్పి ఇంగ్లీష్లో ఏమిటంటే రీజన్ క్రైస్ట్, తర్వాత అష్యూరెన్స్ ఆఫ్ ఎవర్ లాస్టింగ్ ప్రజెన్స్. అష్యూరెన్స్ ఆఫ్ ఎవర్ లాస్టింగ్ ప్రజెన్స్ అని అంటే నిత్య సాన్నిధ్య అభయము అని చెప్పింది. దీనికి ఏర్పరచబడ్డ బైబిల్ పాఠాలు మనం చూసినట్టయితే యెషయా గ్రంథము 41వ అధ్యాయము, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8 నుంచి 13 వచనాలు. 8 నుంచి 13 వచనాలు. యెషయా 41, 8 నుంచి 13 వచనాలు. కీర్తనలు 110వ కీర్తన, 110వ కీర్తన. పత్రిక పాఠం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు. సువార్త పాఠం మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుంచి 20 వచనాల వరకు. ఈ వాక్య భాగాన్ని అనుసరించిన తర్వాత నేను మొట్టమొదట ఏమనుకున్నానంటే దేవుని సన్నిధిని గురించి చెప్దామనుకున్నాను. అక్కడ ఏముందంటే నిత్య సాన్నిధ్య అభయము అనగా అష్యూరెన్స్ ఆఫ్ ఎవర్ లాస్టింగ్ ప్రజెన్స్. ప్రజెన్స్ అంటే సన్నిధి. ఈ ఎవర్ లాస్టింగ్ ప్రజెన్స్ గురించి చెప్పాలని నేను అనుకున్నాను. ఎవర్ లాస్టింగ్ ప్రజెన్స్ గురించి అంటే నిత్య సన్నిధి గురించి చెప్పాలనుకున్నాను. దేవుని సన్నిధిలో ఎవరు ఎలా దీవించబడ్డారో దేవుని సన్నిధిని గురించి చెప్పాలనుకున్నాను. ఆ తర్వాత అభయాన్ని గురించి కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా నేను దేవుని సన్నిధి గురించి కొన్ని వాక్యాలు చెప్పిన తర్వాత అప్పుడు ఆ దేవుని సన్నిధిలో ఉన్న అభయాన్ని గురించి చెప్తాను. అభయము అంటే భయము లేకపోవుట, లేకపోతే ధైర్యంగా ఉండుట. బాగా అర్థం చేసుకుందాం. కొన్ని విషయాలను మీకు మరి ధైర్యంగా కొన్ని విషయాలు మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అక్కడ మనం స్పష్టంగా చూసినట్టయితే అభయము అనే మాటకి భయము లేకుండా జీవించుట లేదా ధైర్యంగా ఉండుట అనే మాట కూడా అర్థం వస్తుంది. దేవుని నిత్య సాన్నిధ్యము అనగా ఎవర్ లాస్టింగ్ ప్రజెన్స్. దేవుని సన్నిధి గురించి నేను మీకు కొన్ని మాటల ముందు చెప్తాను. దేవుని సన్నిధి గురించి నేను చెప్పాలంటే మొట్టమొదటిగా ఏం చెప్తా అంటే అసలు దేవుని సన్నిధి గురించి బైబిల్ ఎక్కడ రాయబడ్డదో ఒకసారి మీరు చూడండి. ఆదికాండము 4వ అధ్యాయం ఒకసారి చూస్తే ఆదికాండము 4వ అధ్యాయము
మరి 16వ వచనం ఉంటుంది చూడండి ఒకసారి. ఆదికాండము 4వ అధ్యాయము ఒకసారి నేను చదువుతాను చూడండి. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలు వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కునున్న నోదు దేశమునకు వచ్చెను. అక్కడ మనం చూసినట్టయితే 14వ వచనం కూడా మనం చూసినట్టయితే 14వ వచనం చూడండి. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మన్నై ఉందును, కావున నన్ను కనుగొనవాడేవాడో వాడు నన్ను చంపనని యెహోవాతో అనెను. ఇక్కడ మనం చూస్తే నీ సన్నిధికి రాకుండా వెలివేయబడితిని. ఆ సన్నిధి అనేటువంటి మాట, దేవుని సన్నిధి అనేటువంటి మాట ఈ యొక్క 14వ వచనంలో తర్వాత 16వ వచనంలో మనకు స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా చూడాల్సిన విషయం ఏంటంటే, దేవుని సన్నిధి ఎక్కడ ఉంది అని చెప్పి మనం ఆలోచన చేయడం కంటే ముందు, దేవుని సన్నిధి పరలోకంలో ఉన్నది. ఒకటి, దేవుని సన్నిధి ఎక్కడ ఉందంటే సర్వలోకంలో ఉన్నది, సర్వలోకంలో ఉన్నది. 2, దేవుని సన్నిధి దేవుని మందిరంలో ఉన్నది, దేవుని మందిరంలో ఉన్నది. రండి సాగిలపడి మొక్కుదాము, ఆయన సన్నిధిలో మోకరించుదాం అని ఉంటుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్టయితే దేవుని సన్నిధిని గూర్చి నేను మీకు కొన్ని భాగాలు చెప్తాను. అది మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకు తప్పకుండా అది అర్థమవుతుంది. ఏంటి అని అంటే, ఒక మాట నేను మీకు చెప్తాను. ఒక నిమిషం నేను మీకు చెప్తాను. మొట్టమొదటిగా నేను మీకేం చెప్తా అంటే, దేవుని యొక్క సన్నిధికి ముందు, దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉందని చెప్పంటే పరలోకమందు. ఓకేనా? దానికి సింపుల్ వాక్యాన్ని నేను మీకు చెప్తానంటే, పరలోకమందున్న మా తండ్రి అని చెప్పాం కదా, ఆ పరలోకంలో ఏముంది అని చెప్పి నేను మీకు చెప్తాను. పరలోకంలో ఏముంది అంటే, మనందరికీ కూడా తెలుసు అంటే, పరలోకమందున్న మా తండ్రి, మా దేవుడా అనలే, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్ అన్నాడు తప్ప అవర్ గాడ్ ఇన్ హెవెన్ అనలే. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే పరలోకంలో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. ఓకేనా? పరలోకమందు దేవుడు ఉన్నాడు. ఓకేనా? దేవుని చుట్టూ ఏముందంటే దేవుని యొక్క మహిమ ఉన్నది. దేవునిలో ఏమున్నది అంటే దేవునిలో పరిశుద్ధత ఉంది. అందుకే ఏం చెప్తాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్పి. ఓకేనా? దేవుడు పరిశుద్ధుడు. ఓకే కదా? ఈ పరిశుద్ధత చుట్టూ ఏముంది అంటే దేవుని యొక్క మహిమ ఉన్నది. బాగా గుర్తు చేసుకోండి. పరిశుద్ధత ఉంది, పరిశుద్ధత చుట్టూ దేవుని చుట్టూ ఏముంది, దేవుని యొక్క మహిమ ఉన్నది. దేవుని మహిమ చుట్టూ ఏముందంటే దేవుని యొక్క సన్నిధి ఉన్నది. మళ్ళీ చెప్తాను, దేవుడు ఉన్నాడు. దేవుడు అంటే ఎవరు? ఆత్మ. ఓకేనా? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. యోహాను 4:23-24. ఓకే కదా? అక్కడ మనం చూసినట్టయితే దేవుడు ఆత్మై ఉన్నాడు, దేవుడు వాక్యమై ఉన్నాడు కదా. దేవుడు ఆత్మై ఉన్నాడు, దేవుడు వాక్యమై ఉన్నాడు, వాక్యము శరీరధారి అయిన క్రీస్తు అయి ఉన్నాడు. ఇక్కడ మీరు చక్కగా అర్థం చేసుకోండి. ఓకే కదా? దేవుడు ఆత్మ అయితే దేవుని సంగతులు ఆత్మ సంబంధులకే అర్థమవుతాయి. నువ్వు దేవుని ఆత్మ సంబంధివైతే, నువ్వు దేవుని సంబంధివైతే, ఆత్మ సంబంధివైతే నీకు దేవుని యొక్క పరిశుద్ధత ఏంటో తెలుస్తుంది, దేవుని యొక్క మహిమ ఏంటో తెలుస్తుంది, దేవుని యొక్క సన్నిధి ఏంటో తెలుస్తుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్రసంగం చేసిన ప్రతి ఒక్కళ్ళు పరిశుద్ధులు కాదు. ప్రసంగం చేసిన వాళ్ళందరూ కూడా మరి మహిమలోనికి వెళ్ళరు. ప్రసంగం చేసిన వాళ్ళందరూ కూడా
ఆయన సన్నిధిలో ఉన్నారని చెప్పి మనం తలంచుకోవద్దు. ఎందుకు అనంటే మోసపోకుడి, దేవుడు వెక్కిరించబాడు, మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోయను. కాబట్టి చాలామంది చాలా మంచి వాక్యాలు చెప్తారు, కానీ పరిశుద్ధత లేదు, పరిశుద్ధతకు విలువ లేదు, పరిశుద్ధతకు వారి హృదయంలో చోటు లేదు, కానీ వాళ్ళు మంచి ప్రసంగం చేస్తారు. కానీ పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువుని చూడలేడు. హెబ్రీ 12:14 కదా. మత్తయి 5:8 హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు కదా. దేవుని చుట్టూ ఫస్ట్ ఏముందంటే పరిశుద్ధత ఉంది. ఆ పరిశుద్ధత తర్వాత ఏముందని చెప్పాను, మహిమ ఉంది. ఫస్ట్ ప్రయారిటీ ద హోలీనెస్ కదా. సెకండ్ ప్రయారిటీ ద గ్లోరీ, ద హోలీనెస్, ద హోలీ, ద గ్లోరీ. మూడోది అంటే ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క సన్నిధి ఉంది. మనం చాలా జాగ్రత్తగా గమనించుదాం. దేవుని నుంచి పరిశుద్ధతను వేరు చేయలేము. పరిశుద్ధత లేకుండా దేవుని యొక్క సన్నిధి లేదు. పరిశుద్ధత లేకుండా దేవుని యొక్క మహిమ లేదు. అంటే దేవుడు ఎక్కడ ఉంటాడో, అంటే దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ పరిశుద్ధత ఉంటుంది. అందుకే దేవుని మందిరాన్ని పరిశుద్ధ మందిరం అన్నారు, దేవుని గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథం అన్నారు, దేవుని సన్నిధిలో జరిగే వివాహాన్ని పరిశుద్ధ వివాహం అన్నారు. వెన్ యూ బిలాంగ్స్ టు గాడ్ యు ఆర్ హోలీ. అందుకే సెయింట్స్ కదా. మరి ఫిలిప్పి పత్రికలో 3 ఉంటారు, సెయింట్స్, బిషప్స్ అండ్ డీకన్స్ అని ఉంటుంది. అంటే పరిశుద్ధులకు, అధ్యక్షులకు, పరిచారకులకు రాస్తున్నా అని చెప్పి పౌలు చెప్తాడు. అనగా ఆ రోజు సంఘాల్లో పరిశుద్ధులు ఉన్నారు, ఈరోజు సంఘంలో పరిశుద్ధత కరువైపోయింది, పరిశుద్ధులు అనేవాళ్ళు అసలు లేకుండా అయిపోయింది. ఇది వాస్తవం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను, దేవుని వైపు నుంచి ఒక మాట చెప్పాను. దేవుడు అంటే ఆత్మ, పరిశుద్ధాత్మ కదా. పరిశుద్ధత, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ కదా. పరిశుద్ధత, మహిమ, సన్నిధి, 3 భాగాలు ఉన్నాయి, అవునా. మళ్ళీ ఇవన్నీ వేరువేరు కాదు. దేవుడి నుంచి సన్నిధిని కానీ, సన్నిధి నుంచి మహిమని కానీ, మహిమ నుంచి పరిశుద్ధతని కానీ వేరు చేయలేము. కాబట్టి దేవుడు ఉన్నాడు అంటే పరిశుద్ధత ఉన్నది, దేవుడు ఉన్నాడు అంటే మహిమ ఉన్నది, దేవుడు ఉన్నాడంటే ఆయన సన్నిధి ఉన్నది. ఇది పక్కా గుర్తుపెట్టుకోవాలి. మనం సేవకులము, విశ్వాసులము, సహోదరులు అందరం గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి దేవుణ్ణి చేరుకోవాలంటే, ఒక వ్యక్తి దేవుని సమీపించాలంటే ఫస్ట్ ఎక్కడికి వస్తాడంటే ఆయన సన్నిధికి వస్తాడు. ఓకేనా. ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత ఎక్కడికి వస్తాడు, ఆయన మహిమలోనికి వస్తాడు. ఆయన మహిమలోనికి వచ్చినాక పరిశుద్ధతలోనికి వచ్చేస్తాడు. అనగా మళ్ళీ దేవుని దగ్గరికి రావాలని నీకేం చేయాలంటే పరిశుద్ధత ఉండాలి, తర్వాత దేవుని సన్నిధి ఉండాలి, దేవుని యొక్క మహిమ ఉండాలి, మళ్ళీ పరిశుద్ధతలో చేరుకోవాలి. అనగా పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. దేవునికి కావాల్సిందంటే పరిశుద్ధత. ఓకే కదా. ఇప్పుడు ఏమైందంటే దేవుని సన్నిధిలో కయ్యూను వెలివేయబడ్డాడు. దేవుని సన్నిధి నుంచి ఆదాము తోటలో నుంచి, ఏదేను తోటలో నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. కయ్యూను దేవుని సన్నిధిలోంచి వెళ్ళగొట్టబడ్డాడు. కొంచెం ఆలోచన చేద్దాం. అటువంటి స్థితిలో నేను మీకు 7 విషయాలు చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. దేవుని సన్నిధి గురించి దావీదు ఏమన్నాడో నేను మీకు చెప్తాను. దేవుని సన్నిధి ఎక్కడ ఉందని చెప్పానంటే పరలోకంలో దేవుని సన్నిధి ఉన్నది,
ఓకేనా? సర్వలోకంలో దేవుని సన్నిధి ఉన్నది, దేవుని మందిరంలో దేవుని సన్నిధి ఉన్నది. ఓకే కదా? ఇప్పుడు నేను మీకు దీన్ని కొంచెం వివరంగా చెప్తాను. మొట్టమొదటిగా ఏం చేయాలంటే, పరలోకంలో దేవుని సన్నిధి ఉన్నదంటే, దేవుని సన్నిధి ఉన్నది అంటే అర్థం ఏంటంటే 3 భాగాలు: పరిశుద్ధత ఉన్నది, మహిమ ఉన్నది, సన్నిధి ఉన్నది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, అక్కడ పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తున్నారు. అక్కడ ఏమంటే, ఆ గాన ప్రతిగానలు ఏం చేస్తున్నట్టే, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదంటాడు. ఒకసారి మీరు చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం నేను మీ కొరకు చదువుతాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. వారు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా పరిశుద్ధుడు 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 అని తర్వాత ఏమిటంటే, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. అంటే పరిశుద్ధత ఉన్నది అంటే అర్థం ఏంటి? మహిమ ఉన్నది, తర్వాత సన్నిధి ఉన్నది కదా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం అంటే, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదంటే అర్థం ఏంటి? సర్వలోకము కూడా ఆయన సన్నిధితో నిండి ఉన్నదని చెప్పి అర్థం. దానికి సర్వలోకంలో దేవుని మహిమ ఉన్నది అనడానికి ఒక వాక్యం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథంలో 139వ కీర్తనలు 139వ కీర్తన చూడండి, 7 నుంచి 10 వచనాలు. ఓకేనా? 139వ కీర్తన ఒకసారి చూడండి. నేను మీకు పోయినసారి కూడా వాక్యం చెప్పాను. ఏమనంటే, నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. చూడండి, దేవుని సన్నిధి ఎక్కడ అంటే, నేను ఆకాశంలోకి ఎక్కినను, నువ్వు అక్కడ ఉన్నావు. అంటే నువ్వు ఉన్నావు అంటే అర్థం ఏంటి? నీ పరిశుద్ధత ఉంది, నీ మహిమ ఉంది, నీ సన్నిధి ఉంది కదా. నీ సన్నిధిలోంచి నేను ఎక్కడికి పారిపోదును కదా. చూడండి ఎంత స్పష్టంగా చెప్తాంటే 7వ వచనంలో, నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశంలోకి ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనను, నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువరెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును. నీ కుడి చేయి నన్ను పట్టుకొను. అంధకారం నీకు నన్ను మరుగు చేయను, అంధకారము నన్ను మరుగు చేయను. నా కలుగు వెలుగు రాత్రి అని నేను అనుకునేలా చీకటి అయినా నీకు చీకటి కాకపోవును. వెలుగు అనగానే అర్థమేంటంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను జీవపు వెలుగు అన్నటువంటి యేసయ్య మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడండి, దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉంది అని అంటే, చెప్పండి ఇప్పుడు. దేవుని సన్నిధి పరలోకంలో ఉంది, దేవుని సన్నిధి సర్వలోకంలో ఉంది, దేవుని యొక్క సన్నిధి దేవుని ఆలయంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ మనం చూసినట్టయితే రండి 95వ కీర్తన చూడండి, రండి యెహోవానికి ఉత్సాహధ్వని చేద్దాం, మన రక్షణ దుర్గాన్ని బట్టి ఆయన పాట చూద్దాం. అక్కడ అంతా చూస్తూ ఏమనంటే, దేవుని యొక్క సన్నిధి సర్వలోకంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనం చూసినట్టయితే దేవుని యొక్క సన్నిధి దేవుని మందిరంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకసారి మనము మరి కీర్తనలు 18వ కీర్తన మనం చూస్తున్నాం కదా. దేవుని యొక్క సన్నిధి, దేవ సంస్కృతి చేవే మనసు అనేటువంటి కీర్తన పాడినప్పుడు మనం గుర్తు చేసుకుంటున్నాం ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో అక్కడ మనం చూస్తే మరణ బంధములు నన్ను చుట్టుకున్నప్పుడు కదా, అంటే మరణపు టూర్లలో మరువక మొరలిడి ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా ప్రార్థన అంగీకరించున్నాడు. నా మొర ఆయన సన్నిధిని ఆయన చెవుల జొచ్చెను. అక్కడ మనము 18వ కీర్తన 6వ వచనం మనం చూస్తే, నా మొర ఆయన సన్నిధిని చేరి ఉన్నది కదా. ఆయన తన ఆలయంలో కదా ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. తన ఆలయంలో, అదే మనం అంటే, తన ఆలయములో నా మొర వినెను, అదరెను ధరణి
భయకంపముచే యెహోవా. మీ అందరికీ తెలుసు కదా. అక్కడ స్పష్టంగా ఆలోచన చెప్తుంటే ఆయన తన ఆలయంలో నా మొర అంగీకరించాడు, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల్లో చొచ్చాను కదా. ఇంకా నేను మీకు చెప్పాలంటే భక్తిహీన గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిరంలో నివసించడం నాకు ఎంతో మేలని చెప్తాడు. ఎందుకంటే ఆయన మందిరంలో ఆయన సన్నిధిలో మనం నిత్యం గడుపుతున్నాం. ఇప్పుడు ఒకసారి మీకు ఇంకొక విషయం చెప్తాను. రూతు గ్రంథము 1వ అధ్యాయంలోకి వెళ్ళిపోండి దయచేసి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చూడండి దయచేసి. క్షమించండి, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. సమూయేలు 1 Samuel 1st chapter verses 15. హన్న దేవుని మందిరంలోకి వచ్చింది. షిలోహులో దేవుని మందిరం ఉంది. ఆ మందిరంలోకి వచ్చినాక హన్న ఏం చేసిందంటే దేవుని సన్నిధిలో మొర పెడుతుంది. ఏలి వచ్చి అడుగుతున్నాడు, ఏమంటే అమ్మా నువ్వు ఎందాక మత్తురాలు వింటావు, ఎందుకు నువ్వు అయినావు అని చెప్పేసి అని. అప్పుడు ఆమె చెప్తుంది ఏమంటే ఏలీకి చెప్పినటువంటి యాజకుడైన ఏలికి చెప్పినటువంటి మాట ఏంటంటే హన్న చెప్తున్న మాట 15వ వచనం. 1 Samuel 1st chapter verses 15. 1వ అధ్యాయము 10. అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖం గలదాన్నై ఉన్నాను. నేను ద్రాక్షరసమును మద్యమును పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. హల్లెలూయా. నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుకొనుచున్నాను. ఇక్కడ మనకేం కనబడుతుంది? దేవుని యొక్క సన్నిధి కనబడుతుంది. దేవుని సన్నిధి ఎక్కడ ఉంది అంటే షిలోహులో దేవుని మందిరం ఉంది. ఆ దేవుని మందిరంలో దేవుని సన్నిధి ఉంది. ఆ సన్నిధిలో హన్న ఏం చేస్తుందంటే తన ఆత్మను కుమ్మరిస్తుంది. ప్రార్థన చేయడం వేరు, మొర పెట్టడం వేరు. మరి మనోదుఖం గలదాన్నై నా ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించున్నాను. అది ఎంత భారమైన ప్రార్థన మీరు ఆలకించండి. ఆయన సన్నిధి ఎక్కడుందంటే షిలోహులో దేవుని మందిరంలో ఆమె మనోదుఖం గలదై దేవుని సన్నిధిలో ఆ ఆత్మను కుమ్మరించినప్పుడు ఏలీ చెప్తున్నాడు ఏమంటే, అమ్మా దేవుడు తప్పకుండా నీ మొర ఆలకిస్తాడు. ఈరోజు దేవుడు నీకు నాకు చెప్పేటువంటి గొప్ప అభయం ఆయన సన్నిధిలో ఏముందంటే అభయం ఉంది. ఆయన సన్నిధిలో మరి ఎంత చక్కటి మాట ఉంది. ఒకసారి మీరు 51వ కీర్తన 11వ వచనం చూడండి. 51వ కీర్తన 11వ వచనం మనం చూస్తే అక్కడ జాగ్రత్తగా మనం చూసినట్టయితే మరి నీ సన్నిధిలోని నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకుము అని చెప్తున్నాడు. అంటే నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయొద్దు అని చెప్తున్నాడు. నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయొద్దు అని చెప్తున్నాడు. అంటే దావీదుకు తెలుసు, ఒకసారి దేవుని సన్నిధిలోంచి వెళ్ళిపోతే తన జీవితం ఎంత దౌర్భాగ్యమైపోతుందో ఒక్కసారి మనము చూద్దాం. ఇంకా అక్కడ మనము హిజ్కియా రాజు విషయంలో కూడా మనం చూసినట్టయితే అక్కడ హిజ్కియా రాజు గురించి దేవుడు చెప్తుంటే, నువ్వు నా సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన నేను నీకు అంగీకరించినానని చెప్పి రాజుల గ్రంథంలో చెప్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని సన్నిధి ఎంత గొప్పదో మనం తెలుసుకుంటున్నాం. దేవుని సన్నిధి ఎక్కడుంది అంటే పరలోకంలో ఉంది. దేవుని సన్నిధి సర్వలోకంలో ఉంది. దేవుని సన్నిధి మందిరంలో ఉంది. ఇప్పుడు మీకు చెప్తాను, గుంటూరు జిల్లాలో కాకానిలో బైబుల్ మిషన్ చర్చి ఉంది. నేను మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. వాళ్ళు ఏమంటారు తెలుసా? చర్చికి వెళ్తున్నాం, లేకపోతే దేవుని మందిరానికి వెళ్తున్నాం అన్నారు. ఎక్కడికి వెళ్తున్నామంటే మేము దేవుని సన్నిధికి వెళ్తున్నామంటారు. ఇంకా పాస్టర్ గారిని ఏమంటారు తెలుసా? సన్నిధి పాస్టర్ గారు అని పిలుస్తారు. ఇప్పుడు ఈ 2026లో సంగతి కూడా నేను చెప్తున్నా. మీరు బైబుల్ మిషన్ చర్చ్ వాళ్ళని ఎక్కడికైనా వెళ్తే అడగండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే ఆదివారం మేము దేవుని సన్నిధికి వెళ్తున్నామంటాం. ఐఆమ్ ఎంటరింగ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో ప్రవేశిస్తున్నామని చెప్తారు. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఆ మాట.
చూడండి, ఎక్కడికి వెళ్తున్నామంటే చర్చికి పోతున్నాను దానికి, ఎక్కడికి వెళ్తున్నామంటే దేవుని సన్నిధికి వెళ్తున్నాను అనేటువంటి మాట ఎంత హార్ట్ టచింగ్గా ఉందో మీరు చూడండి. ఇప్పుడు నేను మీకు 7 పాయింట్లు చెప్పి ముగిస్తాను. ఓకే కదా? ఈ దేవుని సన్నిధిలోంచి ఎన్నో విషయాలు మనం నేర్చుకుందాం. ఎన్నో విషయాల్లో మనకు దేవుని సన్నిధి యొక్క అనుభవం ఉంది. దేవుని సన్నిధిలో గోజాడే అనుభవం ఉంది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన అనుభవం ఉంది. దేవుని సన్నిధిలో మన యొక్క బ్రతుకుల్ని మార్చుకున్నటువంటి క్షణం ఉన్నట్టుగా నాకు తెలుసు. నా అనుభవంలో చెప్తాను, ఎన్నోసార్లు దేవుని సన్నిధిని అనుభవించాను. కాబట్టి ఈరోజు మనకున్నటువంటి వాగ్దానము, మనకి ఇవ్వబడ్డ అంశం అంటే ఆయన నిత్య సన్నిధిలో అభయము. దేవుని యొక్క క్రీస్తు, పునరుద్ధరణ క్రీస్తు నిత్య సాన్నిధ్య అభయము అనే మాట ఉంది. అభయం అంటే అష్యూరెన్స్ అని చెప్పాను. 7 విషయాలు నేను మీకు చెప్తాను, రాసుకోండి. మొదటిది ఏంటంటే అబ్రహామునకు దేవుని సాన్నిధ్య అభయము. అబ్రహామునకు దేవుని సాన్నిధ్య అభయము. ఓకేనా? ఆదికాండము 17వ అధ్యాయము మొదటి 4 వచనాలు. ఆదికాండము 17:1-4 వచనాలు. అక్కడ నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఏంటంటే ఆ వాక్యం మీరు తీసి చదవండి. అక్కడ ఏముంటుందంటే, అబ్రహాము 99 ఏళ్ల వాడై ఉన్నప్పుడు దేవుడు అబ్రహాంని పలకరిస్తున్నాడు. ఏమని పలకరిస్తున్నాడు అంటే, అబ్రహమా, నా సన్నిధిలో నీవు నిందారహితుడిగా ఉండు. నా సన్నిధిలో నువ్వు ఎట్లుండాలి? నిందారహితుడిగా ఉండమని చెప్పి దేవుడు మరి ఆదికాండము 17వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఒకసారి మీరు తీసి చూడండి, నేను మీ కొరకు నేను చదువుతాను. అబ్రహాము 9 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను అంటే అభయం ఇచ్చాను. అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడాను. ఇదిగో, నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించింది కనుక నీ పేరు అబ్రహాము అనబడుతుంది. ఇక్కడ మనం చూస్తే దేవుని సన్నిధిలో నిందారహితుడు, నింద వేరు, నేరస్తుడు వేరు. నిందారహితుడు అంటే, నేను ప్రార్థన చేశాను ఏమనంటే, ప్రభువా 99 సంవత్సరాల్లో అబ్రహాము చేసేటువంటి పరిస్థితి ఏంటి అని చెప్పి అడిగినప్పుడు దేవుడు స్పష్టంగా చెప్తుంటే, నా సన్నిధిలో బ్లేమ్లెస్నెస్ అంటే నిందారహితుడిగా ఉండడం అంటే అర్థమేంటే కళంకమైన ఆరోపణలు లేకుండా బ్రతకడం. కళంకం అంటే మత్స, ఓకేనా? డాగన్ను, కళంకమైన, ముడతాయన్ను, మత్సయను, డాగన్ ఏది లేకుండా తన సంఘము నిర్దోషమైన సంఘముగా ఉండాలని చెప్పి ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం ఉంటుంది కదా. అబ్రహాముకు దేవుడు ఏం చెప్తాంటే, నా నిబంధన నీకు చేయాలంటే, నేను నిన్ను అత్యధికంగా ఆశీర్వదించాలన్నట్టయితే, ఈ వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరాలనుకున్నట్టయితే ఒక కండిషన్ ఏంటంటే, నా సన్నిధిలో నీవు నిందారహితుడిగా ఉండు. అక్కడ ఏం మాట వినబడ్డదంటే, సన్నిధి అనే మాట వినబడ్డది. కయ్యూను యెహోవా సన్నిధి, అబ్రహాము యెహోవా సన్నిధి కదా. నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండు అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన అభయం ఏంటో చూస్తాను, చెప్తాను. నిన్ను అనేక జన్మలకు తండ్రిగా చేస్తాను, నిన్ను అత్యధికంగా అభివృద్ధి చేస్తాను. దేవుని యొక్క అభయం, నేను నీ జీవితంలో ఇలా చేయబోతున్నాను అని చెప్పేసి అభయం ఇస్తున్నాడు. నిన్ను అత్యధికంగా హెచ్చించబోతున్నానని చెప్పి అభయం ఇస్తున్నాడు. ఈ వాక్యం వినుచున్నటువంటి నీవు నేను అబ్రహాము సంతానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము సంతానం అంటే అర్థమంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి కాబట్టి అబ్రహాము సంతానం అని చెప్తున్నాను మీకు. ఓకే కదా.
దీని గురించి మళ్ళీ మనం మొదటి బైబిల్ పాఠం అంటే యెషయా గ్రంథం 41:8-13 దాంట్లో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అబ్రహామునకు దేవుని సన్నిధిలో అభయము అని రాసుకున్నారు కదా. రెండవది మోషేకు దేవుని సన్నిధిలో అభయము. మోషేకు దేవుని సన్నిధిలో అభయము. నిర్గమకాండము 33వ అధ్యాయము. నిర్గమకాండము 33వ అధ్యాయము 13-14 వచనాలు రాసుకోండి. ఓకేనా? అక్కడ చూడండి 13వ వచనం 14వ వచనంలో ఇంకా నేను మీకు చెప్తాను. అక్కడ చూడండి, నీ కటాక్షము నా ఏళ్ళ కలిగినట్లు నీ మార్గం మాకు తెలుపు, అప్పుడు నేను నిన్ను తెలుసుకుంది చిత్తగించము నీ ప్రజల్ని. 14వ వచనం, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదనగా. మోషే చెప్తున్న మాట తెలుసా, నీ సన్నిధి రాని ఎడల నన్ను ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకము కదా. నీ సన్నిధి ఉంటేనే నా ప్రయాణాన్ని సాగించు. దేవుడు యెహోవా మోషేకు విశ్రాంతి కలిగించెను కదా, విశ్రాంతి కలగజేశాడు. ఏమన్నాడు? నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. అదే దేవుడు ఇచ్చేటువంటి అభయం. అక్కడ మీరు ఒకసారి చూడండి 14వ వచనంలో, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఇది అభయం. మోషేకు దేవుని సన్నిధి యొక్క అభయం, అబ్రహామునకు దేవుని సన్నిధిలో అభయం. ఏంటి దేవుని సన్నిధిలో అభయం? నువ్వు నిందారహితుడిగా ఉండు, నిన్ను అత్యధికంగా హెచ్చిస్తాను. ఇక్కడ చెప్తుంటే, నువ్వు రా ప్రభు నాతో, నీ మార్గం నాకు తెలియజంటే నా సన్నిధి నీతో వస్తుంది అంటే అర్థమైంది తెలుసా? ఓకే, నా సన్నిధి వస్తుంది కాబట్టి నేను రావట్లేదని కాదు. నా సన్నిధి నీకు వస్తుందంటే అర్థమంటే, సన్నిధి ఉన్నది అంటే, దేవుని సన్నిధి ఉన్నదంటే దేవుని యొక్క మహిమ ఉంది. దేవుని మహిమ ఉందంటే దేవుని పరిశుద్ధత ఉంది. దేవుని పరిశుద్ధత అంటే దేవుడు ఉన్నాడని చెప్పి మనకు అర్థం. నేను ఉన్నవాడను అనువాడను విన్నాను. ఐయామ్ దట్ ఐయామ్ అంటాడు. ఈరోజు దేవుడు మోషే అభయాన్ని నీకు నాకు నెరవేరుస్తాడు. నువ్వు నిందారహితుడిగా ఉంటే అబ్రహాం యొక్క అభయాన్ని, వాగ్దానాన్ని జీవితం నెరవేరుస్తాడు. మోషే వలె భారం కలిగిన వాడవైతే దేవుని సన్నిధి నీ ప్రయాణం అంతట్లో, నీ అరణ్య ప్రయాణంలో, నీ జీవిత ప్రయాణంలో నా సన్నిధి నీతో కూడా వస్తుందని చెప్పి దేవుడు అభయాన్ని ఇస్తున్నాడు. మూడవది యెహోషువకు దేవుని యొక్క అభయం చూద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము ఒకసారి తీయండి దయచేసి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుంచి చెప్తా చూడండి. ఇక్కడ మనం చూసినట్టయితే జాగ్రత్త, నీవు బ్రతుకు దినము అంటే ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకుండా, నేను మోషేకు తోడైనట్టు నీకు కూడా తోడైన, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసి ఈ దేశమును నిశ్చయంగా నీవు ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండు. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు చేయాలి. 9వ వచనం చూడండి, నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. ఇప్పుడు యెహోషువకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఇక్కడ చూడండి, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడు? నీవు నడుచు మార్గం అంతట్లో నీ జీవితకాలం అంతా కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇక్కడ చూడండి 5వ వచనం స్టార్టింగ్లో చెప్పాడు కదా, నీ బ్రతుకు దినం అన్నిట కూడా. ఈరోజు దేవుడు దైవజనుడవైన నీకు, సమస్యలతో మ్రగ్గిపోయే నీకు, దుఃఖాక్రాంతులవైన నీకు, మోషే చనిపోయాడని చెప్పి యెహోషువ ఎంతో వేదన పడుతున్నాడు. కానీ దేవుడు చెప్తుంటే, మోషే మృతి పొందిన తరువాత
నూను కుమారుని యెహోషువతో యెహోవా ఈలాగు సెలవిచ్చెను, యెహోవా ఈలాగు మాట్లాడెను. మోషే మినిస్ట్రీస్ క్లోజ్ అయిపోయింది, జాషువా మినిస్ట్రీ స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు చూస్తే నిబ్బరం కలిగి ధైర్యంగా నేను నీకు నా దూతల్ని నేను పంపిస్తానట్లే, నా సన్నిధి నీకు ఉంటుంది, నేను నీకు తోడై ఉంటా, ఎప్పుడు నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నువ్వు మాత్రం చేయాలంటే నిర్భయంగా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను నీకు దేవుడనై ఉన్నాను. హల్లెలూయా. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నిన్ను బహుగా హెచ్చిస్తాను. మోషేకి ఇచ్చిన అభయము నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. యెహోషువ కాడికి వచ్చేవరకు ఏమన్నాడు తెలుసా? నేనే నీకు తోడై ఉన్నా అన్నాడు. నేను నీకు తోడై ఉంటా, నీ దినములన్నిట కూడా నేను నీకు తోడై ఉంటాను, నీ మార్గం అంతట్లో కూడా నేను నీకు తోడై ఉంటాను. ఈ గొప్ప అభయాన్ని మనందరము సేవకులుగా, విశ్వాసులుగా, సహోదరులుగా తీసుకుందాం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ ఒక్కటే గుర్తుపెట్టుకో, సంతృప్తి కలిగి ఉన్న నేర్చుకో. సంతానం లేదని బాధపడుతున్నావా? ప్రభు చెప్తున్నాడు, అబ్రహమా నీ పేరే మార్చేస్తున్నా, నీ బ్రతుకులో అద్భుతాలు చూస్తావని చెప్పి. మోషే చెప్తున్నాడు, అయ్యా నువ్వు లేకపోతే నేను రాలేనంటే ప్రభు చెప్తున్నాడు, నా సన్నిధి నీతో కూడా వస్తుంది, నీ సన్నిధి లేకపోతే నన్ను రానియద్దు అన్నాడు. యెహోషువకు చెప్తున్నాడు, నా సన్నిధి, నా మహిమ, నా పరిశుద్ధత, నేనే నీతో ఉంటాను, నేను నీకు తోడే ఉంటాను. ఈ 3 అభయాల్ని పాయింట్ నెంబర్ 1, 2, 3గా మీరు తప్పనిసరిగా రాసుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ఆ తర్వాత ఇప్పుడు మనకు 4 బైబిల్ పాఠాలు ఇవ్వబడ్డాయి కదా, ఈ 4 బైబిల్ పాఠాల్లో కూడా దేవుని అభయాన్ని గురించి ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఓకేనా? ఈ మొదటి బైబిల్ పాఠం మనం చూస్తే ఇశ్రాయేలునకు దేవుని అభయము అని రాసుకోండి. ఇశ్రాయేలునకు దేవుని అభయము, యెషయా గ్రంథము 41వ అధ్యాయం 8వ వచనం నుంచి 13వ వచనాలు. ఓకేనా? పాయింట్ నెంబర్ 4, ఇశ్రాయేలునకు లేదా ఇశ్రాయేలు ప్రజలకు దేవుని అభయము. ఏం చెప్పాను? అబ్రహామునకు దేవుని అభయము, మోషేకు దేవుని అభయము, యెహోషువకు దేవుని అభయము, ఇశ్రాయేలు ప్రజలకు దేవుని అభయము. ఓకేనా? మెస్సయ్యకు దేవుని యొక్క అభయము. ఏది? కీర్తనలు 110వ కీర్తనలో మెస్సయ్యకు దేవుని అభయము. ఓకేనా? పత్రిక పాఠంలో విశ్వాసులకు దేవుని అభయము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1 నుంచి 8 వరకు విశ్వాసులకు దేవుని అభయము. సువార్త పాఠంలో పునరుద్ధరణైన క్రీస్తు శిష్యులకు ఇచ్చిన అభయము, శిష్యులకు ఇచ్చిన అభయము. ఓకేనా? ఇవన్నీ కూడా అభయం అనే మాటతోటే ఉన్నాయి. దేవుని సన్నిధి అనేటువంటి దాంట్లోనే ఉన్నది. మళ్ళీ చెప్తాను, దేవుడు ఎక్కడ ఉన్నాడో ఆయన సన్నిధి అక్కడ ఉంటుంది. దేవుడు ఉంటే దేవుని యొక్క మహిమ ఉంటుంది, దేవుని యొక్క పరిశుద్ధత ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి పాఠంలో అనగా పాయింట్ నెంబర్ 4లో మనం చూసినట్టయితే దేవుని యొక్క అభయం ఏంటో మనం చూద్దాం. ఆ యొక్క మొట్టమొదటి పాఠంలో మనం ఏం చేస్తున్నాం? యెషయా గ్రంథము ఒకసారి మీకు చెప్తాను. మరి యెషయా గ్రంథం 41వ అధ్యాయము 1 నుంచి 8వ వచనం నుంచి 13వ వచనం వరకు. అక్కడ మెయిన్ మనం ఏం చేస్తున్నామంటే 9వ వచనం చూద్దాం. ముందు ఇంకా 8వ వచనాన్ని మీకు చెప్తాను. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అన్నాడు కదా. నా స్నేహితుడైన అబ్రహాము సంతానం అనగానే మీరేం చేయాలంటే సామెతలు మరి 27వ అధ్యాయము ఒకసారి 10వ వచనంలో మనం చూద్దాం. సామెతలు 27:10లో మనం చూసినట్టయితే ఒక్కసారి మీకు చెప్తాను చూడండి. సామెతలు 27:10 నేను చదువుతాను మీ కొరకు. ఒకసారి కొంచెం ఓపికపడదాం. ఓకేనా? 10వ వచనం, నీ స్నేహితుడనైనను నీ తండ్రి స్నేహితుడని విడిచిపెట్టొద్దు.
నీ స్నేహితుడిని విడిచిపెట్టొద్దు, నీ తండ్రి స్నేహితుడిని విడిచిపెట్టొద్దు. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకుము, దూరంలో ఉన్న సహోదరుని కంటే దగ్గర ఉన్న పొరుగువాడు వాసి అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ నేను మీకు ఏం చెప్తా అంటే, నీ యొక్క స్నేహితుడిని విడిచిపెట్టొద్దు, నీ తండ్రి స్నేహితుడిని కూడా విడిచిపెట్టొద్దు అన్నాడు. ఇక్కడ నేను మీకు ఏం చెప్తున్నానంటే, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనంలో ఏముందంటే, నా సేవకుడమైన యాకోబు, నేను ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానం. నా స్నేహితుడు అంటే నా స్నేహితుడు అయిన అబ్రహాము సంతానం. మనందరం ఎవరమని చెప్పారంటే అబ్రహాము సంతానం, అనగా మన తండ్రి ఎవరంటే అబ్రహాము. ఓకేనా, కొంచెం అర్థం చేసుకోండి. నా తండ్రి అబ్రహాం అయితే నా తండ్రి స్నేహితుడు ఎవరంటే దేవుడు. నా స్నేహితుడైన అబ్రహాము అంటే అబ్రహాము దేవునికి స్నేహితుడు, దేవుడు అబ్రహామునకు స్నేహితుడు. బాగా అర్థం చేసుకోండి. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అన్నాడు. ఎంత మంచి చూపిస్తున్నాడు కదా. నా స్నేహితుడైన అబ్రహాము సంతానం. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్రహాంతో కాదు, అబ్రహాము సంతానంతో మాట్లాడుతున్నాడు. అవునా? ఆ సంతానానికి అబ్రహాం ఏమవుతాడు? తండ్రి అవుతాడు. ఆ తండ్రికి స్నేహితుడు ఎవరు? దేవుడు. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఆ వాక్యంలోకి వెళ్ళిపోయి త్వరగా నేను మీకు చెప్తాను, మీరు రాసుకోండి. ఇక్కడ ఏం చెప్తా అంటే, బూదిగంతంలో నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునేవాడా. పాయింట్ నెంబర్ 1, పిలుచుకునేవాడు, పిలువబడ్డవాడని రాసుకోండి. నెంబర్ 2, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకొంటిని. నెంబర్ 2, పాయింట్ నెంబర్ 2, ఏర్పరచుకున్నవాడు, ఏర్పరచుకొనబడినవాడు. ఓకేనా. నెంబర్ 3, నేను నీకు చెప్పి ఉన్నాను కదా. ఏం చెప్పాడు? నీకు తోడైనాను, నీకు తోడైనాను. చూడండి, నిన్ను పిలుచుకొని ఉన్నాను, నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, తర్వాత నేను నీకు తోడై ఉన్నాను. నెంబర్ 3. నెంబర్ 4, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. తోడై ఉన్నాను, నేను నీకు దేవుడనై ఉన్నాను. కాబట్టి నువ్వేం చేయకూడదు? భయపడొద్దు. నెంబర్ 3, 4 కదా. 5 ఏమనంటే, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను కదా. నెంబర్ 6 ఏంటంటే, నీకు సహాయం చేయబడను నేనే. నెంబర్ 7 ఏంటంటే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు చెప్తాను. ఇశ్రాయేలు కదా, నా సేవకుడైన ఇశ్రాయేలు అన్నాడు. నేను మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పానేమంటే, ఇశ్రాయేలు అనేవాడు ఒక వ్యక్తి. యాకోబును ఇశ్రాయేలుగా దేవుడు మార్చాడు కదా. నీవు యాకోబు కాదు, ఇక మీద నువ్వు ఇశ్రాయేలు అని చెప్పేసి అన్నాడు. ఏల్ అనే మాటకు దేవుడు అని అర్థం అని చెప్పాను కదా. ఇజ్రాయేల్, దానియేల్, మికాయేల్. ఏల్ అంటే దేవుడు అని అర్థం. ఓకేనా. ఇప్పుడు దేవుడు ఆయన పేరు ఏం చేశాడంటే ఇశ్రాయేలుగా మార్చాడు. ఇశ్రాయేలు ఒక వ్యక్తి, ఇశ్రాయేలు ఒక కుటుంబము, ఇశ్రాయేలు ఒక వంశము, ఇశ్రాయేలు ఒక జనాంగము, ఇశ్రాయేల్ ఇప్పుడు ఒక దేశం. ఇప్పుడు నా సేవకుడు అయిన ఇశ్రాయేలు అనగానే ఒక్క వ్యక్తి మాత్రమే కాదు, ఇశ్రాయేల్ అందరికీ చెందిందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేల్ ఎవరంటే దేవుడు ఏర్పరచుకున్న జనం. ఇశ్రాయేల్ని దేవుడు పిలుచుకున్నాడు, అబ్రహామును పిలుచుకున్నాడు, ఇశ్రాయేల్ని పిలుచుకున్నాడు పేరు పెట్టి. ఇశ్రాయేల్ ఎవరంటే ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి చెప్తున్నాడు ఈ మాట. ఇప్పుడు చెప్తాడంటే, ఈ యొక్క యెషయా గ్రంథం 41వ అధ్యాయం రాసేటప్పుడు వారు బబులోను చెరలోంచి బయటికి వస్తున్నారు. ఇప్పుడు చెప్తాంటే, నేను నిన్ను పిలుచుకున్నాను, నేను నిన్ను బూదిగంతం నుండి నేను పట్టుకొని దాని కొన నుండి నిన్ను పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకున్నాను. పిలువబడ్డారు ఫస్ట్, తర్వాత ఏర్పరచబడ్డారు. ఇది యేసు ప్రభు యొక్క శిష్యుల జీవితంలో నెరవేరింది. యేసు ప్రభు పేతుర్ని, యాకోబుని, యోహాన్ని ముందు పిలుచుకున్నాడు. వాళ్ళు ఏమయ్యారంటే పిలువబడ్డారు. తర్వాత 12 మంది శిష్యులు అయినాక వాళ్ళలో ముగ్గురిని ఏర్పరచుకున్నాడు. ఎవరిని? పేతుర్ని, యాకోబుని, యోహాన్ని. ఈ ముగ్గురిని ఏర్పరచుకొని ఏం చేస్తాడంటే
రూపాంతరం కొండ మీదకి తీసుకెళ్ళాడు. ఈ ముగ్గురిని ఏర్పరచుకొని ఏం చేశారంటే మరి ఆ యాయిరు ఇంట్లో యాయిరు కుమార్తెను బాగు చేసినప్పుడు వీళ్ళ ముగ్గురు లోపల తీసుకెళ్ళాడు. గెస్సేమనే తోటకు వెళ్ళినప్పుడు వీళ్ళ ముగ్గురిని కొంచెం ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. అంటే అర్థం ఏంటి? పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడ్డవారు కొద్దిమంది అని మత్తయి సువార్త 22:14 ఉంటుంది. తర్వాత 24:24 ఏమిటంటే సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సైతం సాతాను మోసపుచ్చుతానని చెప్తున్నాడు. ఇక్కడ చెప్తుంటే ఇశ్రాయేలు నేను నిన్ను పిలుచుకున్నాను, ఇశ్రాయేలు నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు ఇప్పుడు పిలువబడ్డవాడు మాత్రమే కాదు ఏర్పరచబడ్డవాడు కనుక నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వేం చేయకూడదు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నీకు తోడై ఉన్నాను. ఒకటి నువ్వు కదా, మూడో అంటూ తర్వాత భయపడకుము, నేను నీకు దేవుడనై ఉన్నాను కదా. నాలుగో దిగులు పడొద్దు, నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను ఆదుకుంటాను. ఇది దేవుని అభయము ఎవరికంటే ఇశ్రాయేలు జనాంగానికి మాత్రమే కాదు, సమస్యలతో దిగులుతో భయముతో కృంగిపోతూ సహాయం ఎక్కడ లేకున్నటువంటి వాళ్ళకి, చితికిపోయిన మన జీవితాలకు దేవుడు ఇచ్చేటువంటి అభయం ఇది అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక్క పేజీ మనం వెనక్కి తిప్పితే 40వ అధ్యాయం 29వ వచనం చెప్తుంటే సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు ఆయనే. అక్కడ మనం చూసినట్టయితే ఈరోజు ఈ వాక్యం వింటున్న నీకు దేవుని యొక్క అభయము, ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చిన అభయము దేవుడు ఈ 2026లో నీకు నాకు ఇస్తున్నానని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది కీర్తన గ్రంథంలో 110వ కీర్తన, మన యొక్క కీర్తన గ్రంథ భాగం నుంచి ఒకసారి మీరు చూడండి. అక్కడ ఈ 110వ కీర్తనలో ఏముంటుందంటే మెస్సయ్యను గురించి వ్రాయబడ్డది. అది మెస్సయ్య కీర్తన అని చెప్పేసి అంటాం, దావీదు కీర్తన అంటాం. ఎందుకు అనంటే ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. ఇది దావీదు కీర్తనే, కానీ ప్రభు యొక్క వాక్కు దావీదు ద్వారా వ్రాయబడ్డదని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ చూడండి, చక్కటి మాటలు రాయబడ్డాయి. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. ఈ మాట ఎవరు చెప్తారు? దావీదు. దావీదు రాబోయేటువంటి వ్యక్తిని ప్రభువుగా అనగా, ప్రభు అనగా మెస్సయ్య, అభిషక్తుడు, రక్షకుడు, రాజు కదా. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే ప్రభు అనేటువంటి మొదటి మాట చూడండి, పెద్ద అక్షరంతో ఉంది. చూడండి మీరు వాక్యంలో చూడండి, ప్రా అనేటువంటి మాట అడోనాయ్, అడోనాయ్. ప్రభు అనేటువంటి మాటకి పెద్ద అక్షరాలతో ఉంటే అది పరలోకమందున ప్రభు, చిన్న అక్షరాలతో ఉంటే భూమిని పరిపాలించే ప్రభు. మీరు ఈ చిన్న మర్మాన్ని తెలుసుకోండి. అక్కడ అడోనాయ్ అని వాడబడుతుంది, ఇక్కడ అడోనాయ్ అనే మాట వాడబడుతుంది. అడోనాయ్ అనేటువంటి మాటకి NAI ఉంటుంది, NAY ఉంటుంది. NAY ఉంటే అది పెద్ద అక్షరాలతో ఉన్న ప్రభువు దేవునికి. NAI ఉంటే అది చిన్న అక్షరాలతో భూ సంబంధమైన రాజులకు సంబంధించింది. రాజుకి ఇంకో పేరు ఏంటంటే అభిషక్తుడు. రాజుకి ప్రజలు ఉంటారు, ప్రజల్ని పరిపాలిస్తుంటాడు. రాజుకి శత్రువులు కూడా ఉంటారు. శత్రువులు ఎప్పుడు కూడా ఈ రాజు యొక్క ప్రజల్ని హింసించడానికి, రాజుని జయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పంటే ప్రభువు నా ప్రభువుతో అనగా పరలోకమందు ఉన్నటువంటి రాజు. 145వ కీర్తనలో మనం చూస్తాం కదా, రాజువైన నా దేవా అంటాడు. నేను రాజుని కావచ్చు, కానీ నా రాజు ఎవరంటే రాజువైన నా దేవా కదా. ఇక్కడ చూపుతుంటే ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చాడు అంటే పరలోక రాజ్యంలో ఉన్నటువంటి రాజు, భూలోక సంబంధం అంటే మెస్సయ్య రాకముందే దావీదు యొక్క సంతానం నుంచి మరి మెస్సయ్య వస్తాడని చెప్పే ప్రవచనం మనకు ఉంది కదా. దావీదు వంశమందు ధన్యుడు జన్మించాడు, దేవుడగు యెహోవా మన దిక్కుదేరి చూచాడని చెప్పి పాడతాం కదా. ఈ దావీదు వంశంలోంచి ఆయన సింహాసనాన్ని శాశ్వతంగా ఉంచుతానని చెప్పి, రాజ్యాంగం ఉంచుతానని చెప్పాడు కనుక
ఆ వాగ్దానం చేసిన ప్రభువు తన ప్రభువుతో, నా ప్రభువుతో ఇలాగ సెలవిస్తున్నారు. అంటే ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారంటే దావీదు కాదు మాట్లాడేది, పరలోకమందున ప్రభువు రాబోయేటువంటి మెస్సయాకు ఈ యొక్క సూచన ఇస్తున్నాడు. ఏమంటే, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా చేయ వరకు నా కుడి పార్శ్వమందు కూర్చుండుము. అదొక అభయం. కొలస్సే పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుని ఉన్నాడని చెప్పి ఉంటుంది. తీసి చూడండి మీరు. స్టెఫెన్ చనిపోయినప్పుడు కూడా ఏమంటాడంటే, ఇదిగో మనుష్య కుమారుడు దేవుని యొక్క కుడిపార్శ్వం నిలబడి ఉంటాను నేను చూశానంటాడు. ఎందుకు అక్కడ ఆయన నిలబడ్డట్టుగా చూస్తున్నాడంటే, ఇక్కడి నుంచి ఒక దైవజనుడు దేవుని మహిమ కొరకు హతసాక్షి కాబోతున్నాడు కనుక తన కొరకు హతసాక్షి అయ్యే బిడ్డను రిసీవ్ చేసుకోవడానికి కుమారుడు దేవుని కుడిపార్శ్వంలో నిలబడి ఉన్నాడు. ఇప్పుడు నేను మీకు చెప్తానంటే, నీవు నా కుడిపార్శ్వన కూర్చో. ఇది ఒక అభయం. నెంబర్ 1, యెహోవా నీ పరిపాలన దండమును సియోన్లో సాగజేసి ఉన్నాడు కాదు, చేస్తున్నాడు. అంటే ఆయన పరిపాలన నిరంతరం ఉంటుంది కదా. నీ పరిపాలన దండమును యెహోవా సియోన్లో సాగజేస్తున్నాడు. అంటే పరిపాలన దండం నీదే, కానీ దాన్ని సాగజేసేవాడు దేవుడు అని చెప్తున్నాడు. ఆ తర్వాత చూడండి, నీ శత్రువుల మధ్యన నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నద్ధ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు. నీ యవనస్తులో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భం నుండి నీ వద్దకు వస్తారు. అంటే అష్యూరెన్స్ ఆఫ్ ది పీపుల్, అష్యూరెన్స్ ఆఫ్ ది యువర్ యంగ్స్టర్స్. నీ సంతానంలో నుంచే కదా, నీ ప్రజల నుంచి వస్తారు, నీ యవన బిడ్డలోంచి కూడా నీకు అభయాన్ని ఇస్తున్నాను. నీ ప్రజలు అభయము, నీ యొక్క యవనస్తుల యొక్క బలం కూడా నీకు ఉంటుంది. ఆ తర్వాత ఏం చెప్తానంటే చూడండి, ఇక్కడ 4వ వచనంకి వచ్చే వరకు మనకు కనబడుతుంది అంటే, మెల్కీసెదెకు యాజక క్రమము. ఈ యొక్క మెస్సయ్య ఎవరంటే, ప్రజలను పరిపాలించువాడు, ప్రజలను రక్షించువాడు, ప్రజలను పోషించువాడు మాత్రమే కాదు, కానీ ఎవరయ్యా అంటే మెల్కీసెదెకు యాజక, అంటే నిరంతర యాజకుడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 8వ అధ్యాయం 9వ అధ్యాయం చూస్తే, యేసయ్య మెల్కీసెదెకు యాజక్రమం నుంచి వచ్చాడు. ఈయన యాజకుడు షాలేము రాజు. ఈయన యాజకుడు మెల్కీసెదెకు యాజక్రమంలో వచ్చాడు. ఇక్కడ చెప్తుందంటే, మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉంటావు. అభిషక్తుడవు నీవు, యాజకుడవు కూడా నీవే. ఆ తర్వాత చెప్తుంటే, యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. ఇదొక అష్యూరెన్స్, ఇదొక అభయం. ఆయన మాట ఇస్తే తప్పడు. కీర్తనలు 46:6 వచనంలో ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు అని ఉంటుంది. ఈరోజు దేవుడు నీకు చెప్తుంటే, దేవుడు మాట ఇస్తే దాన్ని వెనక్కి తీసుకునేవాడు కాదు. దేవుడు ఆశీర్వదిస్తే దేవుడు వెనక్కి తీసుకునేవాడు కాదు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత భాగంలో మనం చూసినట్టయితే చూడండి దయచేసి, ప్రభువు నీ కుడిపార్శ్వమందు ఉండి తన కోపపడిన దినమున రాజులను నలగగొట్టును. చదువుతున్నారు చూడండి 5వ వచనం. ప్రభువు నీ కుడిపార్శ్వమందు ఉండి తన కోప దినమున రాజులను నలగొట్టు. ఆయన అన్యజనులకు తీర్పు తీరుస్తాడు. ఇక్కడ మనం చూసినట్టయితే మెస్సయ పొందబోయే విజయం, శత్రువుల మీద విజయాన్ని సాధిస్తాడు. తన ప్రజల్ని కాపాడుతాడు. తన ప్రజల కొరకు తానే నిరంతర యాజకుడిగా ఉంటాడు. నేను బైబిల్ కాలేజీలో థియాలజీ సబ్జెక్ట్ టీచ్ చేస్తాను. నాకు చాలా ఇష్టమైనటువంటి ఈ మెల్కీసెదెకు యాజక్రమం గురించి చెప్తుంటే, యేసు ప్రభుకున్న యాజకత్వం యొక్క ప్రత్యేకత ఏంటో మీకు చెప్తాను. ఆ యాజకత్వం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ప్రతిసారి ఒక ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి గొర్రెపిల్ల రక్తము తన పాపముల కొరకు, ప్రజల పాపముల కొరకు అర్పిస్తాడు. పరిశుద్ధంగా ఉంటే
తిరిగి వెనక్కి వస్తాడు, లేకపోతే పరిశుద్ధ సన్నిధిలో చచ్చిపోతాడు, అంతే. అయితే నేను బైబుల్ కాలేజీలో నా స్టూడెంట్స్కి చెప్పాను ఏమనంటే, యాజకుడు ఆయనే, ప్రధాన యాజకుడు ఆయనే, గొర్రెపిల్ల కూడా ఆయనే అని చెప్పేశాను నేను. అనగానే ఒక స్టూడెంట్ లేసి, అయ్యగారు గొర్రెపిల్ల ఆయన ఎట్లయితాడు, యాజకుడు ఎట్లయితాడు అన్నప్పుడు ఏం చెప్పానంటే, యాజకుడు గొర్రెపిల్ల ఎట్లయ్యాడంటే, యాజకుడు ప్రజల కొరకు విజ్ఞాపన చేసేవాడు, గొర్రెపిల్ల ప్రజల కొరకు తన రక్తాన్ని ఇచ్చేది. యేసు ప్రభు లోక పాపను మోసుకొని దేవుని గొర్రెపిల్లగా తన రక్తాన్ని పెట్టాడు. యాజకునిగా, ప్రధాన యాజకునిగా మన కొరకు విజ్ఞాపన చేస్తూ యెషయా గ్రంథం 53:12 తిరుగుబాటు చేసిన వారిని గురించి ఆయన విజ్ఞాపన చేశాను. విజ్ఞాపన చేసినప్పుడు యాజకుడు, రక్తం చిందించినప్పుడు గొర్రెపిల్ల, సిలువలో రక్తాన్ని చిందించినప్పుడు గొర్రెపిల్ల, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగక వీరిని క్షమించమని తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసినప్పుడు ఆయన యాజకుడు. యేసు మెల్కీసెదెకు యాజకం చొప్పున నిరంతరం యాజకత్వం చేశాడు. ఎందుకంటే యాజకత్వము లేవి గోత్రాంది, కానీ యేసు ప్రభు మరి యూదా వంశంలో పుట్టాడు, దావీదు వంశంలో పుట్టాడు, యూదా గోత్రంలో పుట్టాడు. కాబట్టి యూదా స్తుతి గోత్రపు సింహము, రాజరికాన్ని బట్టి చూస్తే యేసయ్య యూదా గోత్రపు కొదమ సింహం. యాజకత్వాన్ని బట్టి చూస్తే మెల్కీసెదెకు యాజక్రమం తప్ప లేవి యాజక్రమం కాదు. ఈ లేవి యాజక్రమము యాజకుని గురించి, ప్రజల గురించి రక్తాన్ని తీసుకెళ్లేది లేవి యాజక్రమం. మెల్కీసెదెకు యాజక్రమము నిరంతర యాజక్రమం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను, ఓకేనా? మొదటిది అబ్రహాం గురించి, మోషే గురించి, యెహోషువ గురించి, ఇశ్రాయేల్ జనాంగాన్ని గురించి, అవునా? దావీదు చెప్పిన మెస్సయ అభయము. 6వది సంఘాన్ని గురించినటువంటి విశ్వాసం గురించిన అభయము. అది మీరు చూస్తున్నారు ఎక్కడంటే హెబ్రీ పత్రిక 13:5 మళ్ళీ మీరు యెహోషువ గ్రంథంలోది అక్కడ మీరు చూస్తున్నారు. నిన్ను విడువను, ఎడబాయను. 8వ చెప్తాడు, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. అక్కడ మనం చూస్తే విశ్వాసులకు దేవుడు ఇచ్చే అభయం అని చెప్పి రాసుకోండి. చివరిగా 7వ పాయింట్లోకి వస్తే యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నాకు సర్వలోకం మీద అధికారం ఉంది, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టి సువార్త ప్రకటించాలని చెప్పి మార్కు 16:15 చెప్పాడు. మత్తయి 28:16-19 చెప్తాడు, సమస్త జనులను శిష్యులుగా చేయనని చెప్పి బాధ్యతను అప్పగించామనంటే 20వ చివరి భాగంలో, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను, ఐ యామ్ విత్ యూ. ఇంతకంటే అభయం మనకేం అవసరం లేదు. యోహాను సువార్త 14:14-16 చెప్తా, మిమ్మల్ని అనాథలుగా విడవను. అది దేవుడు యేసయ్య శిష్యులకు ఇచ్చిన అభయం. నేను మీకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను, దేవుడు యేసయ్య ఇచ్చినటువంటి అభయం. ఈ అభయములన్నింటి గురించి చూస్తూ మీరు దేవుని వాక్యంలో బలపడాలి. ఐ యామ్ విత్ యూ అన్నాడు, కానీ ఐ విల్ బీ విత్ యూ అనే మాట అనలేదని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. నేను మీతో కూడా ఉంటాను అంటే డౌట్, ఉన్నాను అంటే నో డౌట్. హీఈస్ విత్ అస్. రీజన్ క్రైస్ట్ అష్యూరెన్స్ అస్, హీఈస్ విత్ అస్ ఆయన మనతో కూడా ఉన్నాడని జ్ఞాపకం చేసుకొని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు. నీవు మాకు ఇచ్చిన ప్రతి అభయాన్ని, ప్రతి వాగ్దానాన్ని, ప్రతి కృపను కాపాడుకొనుచు నీ మహిమ రాజ్యంలోకి మమ్మల్ని చేర్చుకొనమని, నీ మహిమ కొరకు మమ్మల్ని ప్రతిష్ఠించమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను సర్వశక్తుల త్రియేక దేవుని దీవెన ఇప్పుడు సదాకాలం మనందరికీ తోడై తన నిత్య మహిమలో మనల్ని చేర్చుకొను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. 9553831316 అనే నెంబర్కి ఫోన్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు నిత్యము నేను మీ కొరకు ప్రార్థిస్తాను. నా కొరకు, నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ వందనాలు. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, అనేకులకు షేర్ చేయండి. ప్రభు తన నిత్య మహిమలో
మనందరినీ చేర్చుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.